ఒకప్పుడు నువ్వు కళ్యాణిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. మేం కూడా ఆ కళ్యాణిని మా కోడల్ని చేసుకుందాం అనుకున్నాం. ఆ పని ఇప్పుడు చేస్తే తప్పే ఉంది. నిన్నొచ్చినప్పుడు ఎలాంటి నమ్మకం లేకుండా వచ్చాను. మీ ఆయనగారు నన్ను వియ్యపురాలిగా ఆదరించకపోయినా ఆడపడుచుగా గుర్తించారు. దాంతో నేను మీ మనిషినన్న ఆనందం కలిగింది. నా నమ్మకం పెరిగింది. ఇందులో అన్నయ్య గారికి నచ్చిన స్వీట్స్ ఉన్నాయి. తర్వాత ఆయనకి పెట్టొదినా? మీ ఆయనగారికి ఏ స్వీట్ ఇష్టమో నాకెలా తెలుసు అనుకుంటున్నావా? వాళ్ళ నాన్నగారికి ఇష్టమని కళ్యాణియే స్వయంగా చేసి పంపించింది. నువ్విచ్చిన కాఫీ నేను తాగినప్పుడు నేనిచ్చింది కూడా తీసుకోవాలి. తీసుకోవద్దునా? నిన్న వెళ్లే ముందు నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించారన్నయ్య గారు? అదే మన కళ్యాణి గురించి. దాని ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దని ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు? నేను మొండి మనిషిని అనుకుంటున్నా. మనసు మార్చుకోమని చెప్తున్నారే గాని అసలు జరిగిందేంటో తెలుసా మీకు? పచ్చని పెళ్లి పందిట్టు కొద్ది నిమిషాల్లో పెళ్ళవుతుందనగా ఇంట్లోంచి పారిపోయింది. అది చేసిన పనికి బంధువులు స్నేహితులు అందరి ముందు తలదించుకోలేక, కూతురు పారిపోయిందన్న విషయం ఎవరికీ చెప్పుకోలేక ఉరేసుకుని చావాలనుకున్నాను. చస్తే చేతకాక చచ్చాడనుకుంటాను. చావలేకపోతే సిగ్గు లేకుండా తిరుగుతున్నాడనుకుంటాను. చావలేక బతకలేక నేనెంత మానసిక వేదన అనుభవిస్తున్నానో తెలుసా మీకు? నా కూతుర్ని పెళ్లి చేసుకోవలసిన వాడు దేవుళ్ళ అందరి ముందు నా పరువు పోకుండా కాపాడుండకపోతే ఇప్పుడు మీ ముందు ఈ నాగినీడనేవాడు బతికుండేవాడు కాదు. ఓ పరాయి మనిషికున్న అభిమానం, సంస్కారం నా కన్న కూతురికి లేనప్పుడు నేనెందుకు నా కూతురి గురించి ఆలోచించాలి? తల్లిదండ్రుల గురించి, ఇంటి పరువు గురించి, వంశ ప్రతిష్ఠ గురించి, మేం పడే బాధ గురించి ఆలోచించిన కూతురు గురించి నేనెందుకు బాధపడాలి? మీకు కూడా ఓ కూతురుంటే, నా కూతురులాగే మీ కూతురు చేసుంటే, నా పరిస్థితే మీకు వచ్చుంటే అప్పుడు మీరేం చేసేవారు చెప్పండి? ఇలాంటి పరిస్థితి నా కూతురుకొచ్చుంటే నా కూతుర్ని చంపేస్తుండేదాన్ని. కన్న బిడ్డని చంపుకున్న కసాయి తల్లిగా బ్రతికుండకూడదు కాబట్టి నేను కూడా ఇంత విషం తాగి చచ్చుండేదాన్ని. చంపడాలు చావడాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం దండగా. ఎందుకంటే బ్రతికున్న కూతురు చచ్చిందనుకుని పిండాలు పెట్టేసి ఫోటోకి దండలు వేసి మీరు నరకం అనిపిస్తూ మీ కూతురికి నరకం చూపించడం తెలివైన పని కాదు. ఎంతసేపు మీరు మీ కూతురు చేసిన తప్పు గురించే మాట్లాడుతున్నారు తప్ప మీరు చేసిన తప్పు గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మీ పరువు గురించి, మీ పెద్దరికం గురించి, పెళ్లి పందిట్లో ఉన్న బంధువుల గురించి ఆలోచించారు తప్ప మీ కూతురి అభిప్రాయం తెలుసుకోవడానికి మీరెప్పుడైనా ప్రయత్నించారా? కూతురి ఇష్టాయిష్టాల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత కన్న తండ్రిగా మీకు తెలీదా? ప్రేమ అనేది లేకుండా మనుషుల మధ్య స్నేహాలు, సంబంధాలు, బంధుత్వాలు, కాపురాలు, జీవితాలు ఏమీ ఉండవు. అలాంటప్పుడు మీ అమ్మాయి మనసులో ఉన్న ప్రేమ గురించి చెప్పుకునే అవకాశం ఎందుకివ్వరు? ఎందుకని అర్థం చేసుకోవడం లేదు? ఇలా చెప్తున్నందుకు, అడుగుతున్నందుకు మీరు నన్ను ఏమనుకున్నా, ఎంత అవమానించినా పర్వాలేదు.
నేను మాత్రం మీ తండ్రి కూతుళ్ళిద్దరూ కలవాలనే కోరుకుంటున్నాను. ఏదో ఒక రోజు మీరు మనసు మార్చుకుని మీ కూతుర్ని చూడ్డానికి వస్తారని ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను. నాకు నా అభిప్రాయాలతో తప్ప ఎదుటి వాళ్ల నమ్మకాలతో నాకు పని లేదు. మా అన్నయ్య గారి కోపం ఎలా ఉన్నా మీ చేతి వంట అద్భుతంగా ఉంటుందని నా కోడలు చెప్పింది. మీరు త్వరగా వంట చేస్తే నేను భోంచేసి వెళ్తాను వదినా. గుండెలు అదిరిపోయే మెరుపులున్నప్పుడే మనసు పులకరించిపోయే వానజల్లు కురుస్తుంది. మీ ఆయన కోపాన్ని చూపిస్తే మనం సహనాన్ని, ప్రేమని చూపిద్దాం. ప్రేమతో సాధించలేందంటూ ఏదీ ఉండదు. ఆకాష్ గారు, మీరా? కూర్చోండి. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఫోన్ చేయడం ఆలస్యమైందనే నేనే వచ్చేసాను. నేను ప్రిన్సిపల్ గారితో అన్ని మాట్లాడానండి. అన్ని విషయాలు ఓకే. ఒకసారి మన కాలేజ్కి వెళ్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్స్ అండి. ఇవాళ కూడా ఇంట్లో ఎవరు లేరు. నాకేమో టీ కాఫీ చేయటం రాదు. ఉండండి, సాఫ్ట్ డ్రింక్ తీసుకొస్తాను. వద్దు, ఆగండి. నేను వెళ్ళి కాఫీ చేసి తీసుకొస్తాను. అయ్యో, మీకెందుకండి శ్రమ? నేను ఇందులో శ్రమే ఉందండి. నాకు కూడా కాఫీ తాగాలనుంది. వంశీకి మినపు సున్నుండలంటే ఎంత ఇష్టమో నా చేతి కాఫీ కూడా అంత ఇష్టం. తెస్తానండి. కళ్యాణికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు కోరుకున్న ఆ జీవితాన్ని కళ్యాణికి నువ్వే ఎందుకు ఇవ్వకూడదు? తీసుకోండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. కాఫీ చాలా బాగుందండి, అమృతంలాగా ఉంది. థ్యాంక్స్ అండి. ఆకాష్ గారు, మీరేమీ అనుకోకపోతే ఆవిడ నెంబర్ నాకు సరిస్తారా? ఎవరి నెంబర్? అదేనండి, చనిపోయిన మీ ఫ్రెండ్ భార్య నెంబర్. అందరికీ హెల్ప్ చేసే మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయాలనే ఫీలింగ్ మొదలైంది. పాపం, భర్తను కోల్పోయి ఎంత బాధపడుతోందో ఆ అమ్మాయి. ఒకసారి ఫోన్ చేసి ఆ అమ్మాయికి ధైర్యం చెప్తూ మాట్లాడాలి అనుకుంటున్నాను. ఆ అమ్మాయితో ఏం చెప్దాం అనుకుంటున్నారు? భర్తను కోల్పోయినంత మాత్రాన జీవితం ఆగిపోదని, మరో జీవితాన్ని వెతుకుతూ పాత జీవితాన్ని మర్చిపోమని చెప్తాను. పాత జ్ఞాపకాలను మర్చిపోతే తప్ప కొత్త జీవితాన్ని మొదలు పెట్టలేమని చెప్తాను. మీరు బాగా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ నాకు వంశీ నేర్పించాడు. వంశీ చెప్పుండకపోతే నేను రాజేశ్వరి దేవి గారికి కోడలుగా నటించేదాన్ని కాదు. ఒక వంశీయే కాదండి, మిమ్మల్ని చూసి కూడా నేను అదే నేర్చుకున్నాను. ఓకే, నేను బయలుదేరతాను. మర్చిపోయాను, ఆవిడ నెంబర్ ఇవ్వండి. తీసుకోండి. ఓకే, ఆవిడ పేరు సంధ్య. ఓకే అండి, చాలా థ్యాంక్స్. వెళ్ళొస్తాను.
later. ఏమండి, మీ అమ్మగారు ఏమైనా కాంటాక్ట్ లోకి వచ్చారా? ఎక్కడున్నారట? అదే నాకు తెలియట్లేదండి. అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. డ్రైవర్ చేస్తే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. కార్ ఏమైనా మధ్యలో చెడిపోయి ఉంటుందండి. బ్యాటరీ అయిపోయి ఫోన్ ఆగిపోయి ఉంటుంది. ఏమండి, మనం ఇక్కడ టెన్షన్ పడుతుంటామని తెలుసు. స్విచ్ ఆఫ్ అయిపోతే దారిలో ఉన్న ఏదో ఒక పబ్లిక్ టెలిఫోన్ నుంచి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. వచ్చినట్టున్నారండి. నా కోసం ఎదురు చూస్తున్నారా? ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు? ఊరికి వెళ్ళొస్తానంటే మన ఇంటికి వెళ్ళావేమో అనుకున్నాను. నువ్వు ఇంటికి చేరావో లేదో కనుక్కుందామని ఫోన్ చేస్తే నీ ఫోను డ్రైవర్ ఫోను స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. అక్కడ పని వాళ్ళకి ఫోన్ చేస్తే అసలు నువ్వు ఇంటికి రాలేదు, ఊళ్ళోకి రాలని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయావో ఏమైపోయావో అని కంగారు పడుతున్నాను తెలుసా. పలానా చోటుకి వెళ్ళాను, రావడానికి ఆలస్యం అవుతుందని చెప్తే ఎంత కంగారు పడేవాళ్ళం కాదు కదా. నా కోడలు సంతోషంగా ఉండే పనొక చేద్దామని వెళ్ళానురా. మీ నాన్నగారితో మాట్లాడి ఆయన మనసు మారేలా చేయడం కోసం మీ ఊరు వెళ్ళానమ్మా. మీరు మా ఇంటికి వెళ్ళారా? అవునమ్మా. నువ్వు కళ్యాణ్ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావమ్మా? అదేం ప్రశ్నరా? వాళ్ళింటికి వెళ్ళడానికి నీ పర్మిషన్ తీసుకోవాలా? ఆ రోజు నీ దగ్గర నెంబర్ తీసుకుని మీ నాన్నగారితోనూ మీ అమ్మగారితోనూ మాట్లాడాను. నేను కళ్యాణి అత్తగారిని అని చెప్పగాని మీ నాన్నగారు నీతో ఏ సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు. మీ నాన్నగారు నాతో కూడా మాట్లాడడం ఇష్టం లేదన్నట్టుగా మీ అమ్మగారికి ఫోన్ ఇచ్చేశారు. అంత పట్టుదల పంతం ఉన్న మనిషితో ఫోన్లో మాట్లాడితే ఉపయోగం ఉండదు. నేను వెళ్ళి మాట్లాడితే మీ నాన్నగారు అర్థం చేసుకుంటారని వెళ్ళాను. ఆస్తిపాస్తులెన్నున్నా ఆడది పుట్టింటి వాళ్ల ప్రేమానురాగాల కోసం పరితపిస్తుంది. తన కష్టసుఖాల్ని పుట్టింటి వాళ్లతో పంచుకోవాలనుకుంటుంది. నేను మీ నాన్నగారి మనసు మార్చగలిగితే నువ్వు చాలా సంతోషిస్తావనుకున్నాను. అందుకే మీ నాన్నగారిని కలిసి మాట్లాడాలని మీ ఇంటికి వెళ్ళాను. మీ నాన్నగారికి నీ మీదున్న కోపం ద్వేషం పోగొట్టాలని చాలా ప్రయత్నించాను. కానీ నా ఆశ నిరాశగా మారిందే తప్ప మీ నాన్నగారిలో ఎలాంటి మార్పు కనిపించలేదమ్మా. మీ నాన్నగారు మారారన్న శుభవార్త చెప్పి నీకు ఆనందం కలిగించలేకపోయాను. నన్ను క్షమించమ్మా. చూడమ్మా, మండే సూర్యుడు కూడా సాయంత్రం కాగానే చల్లబడతాడు. అలాంటిది మనిషిలో ఉండే కోపాలు ద్వేషాలు ఎన్నాళ్ళుంటాయి చెప్పు? ఏదో ఒక రోజు మీ నాన్నగారి మనసు మారి నిన్నెతుక్కుంటూ తప్పకుండా వస్తారమ్మా. ఆ రోజు త్వరగా రావాలని మనం ఎదురు చూద్దాం. బాధపడకు. నేననుకున్నట్టే జరిగింది. మీ అమ్మగారు ఇలా చేశారేంటండి? కళ్యాణి గారు, మా అమ్మగారి ప్రయత్నం ఫలించి మీ నాన్నగారు మారితే మంచిదే కదా. మా నాన్నగారి మనసు మారితే నాకు సంతోషమేనండి. కానీ మా నాన్నగారు ఇక్కడికి వస్తే నేను ఇక్కడ ఏ పరిస్థితిలో ఉన్నానో మా నాన్నకు పూర్తిగా తెలిసిపోతుంది. మీకు భార్యగా మీ అమ్మగారికి కోడలుగా నటిస్తున్నానని తెలిస్తే మా నాన్న చేయి చల్లేక నా మొహం చూడరు. మిమ్మల్ని బాగా చూసుకోవాలని, మీకే కష్టం రాకూడదని మా అమ్మ ఆలోచిస్తుంది. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం తనకు తోచినవన్నీ ఏవేవో చేసేస్తుంది. వద్దని చెప్పలేకపోతున్నాను, అలాగని చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. సారీ. ఒకవేళ మీ నాన్నగారి ఇక్కడికి రావడం అంటూ జరిగితే ఆయన మిమ్మల్ని అపార్థం చేసుకోకుండా జరిగిందంతా నేను మీ నాన్నగారికి చెప్తాను. మీ గురించి కానీ వంశీ గురించి కానీ తప్పుగా అనుకోకుండా నిజమేంటో చెప్పి ఆయన్ని నేను కన్విన్స్ చేస్తాను. కళ్యాణి గారు, మరోసారి చెప్తున్నాను, ఏది ఏం జరిగినా మీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత నాది.
మీకోసం ఏమైనా చేస్తాను. టెన్షన్ పడకుండా రిలాక్స్గా ఉండండి. వస్తాను. లోపలికి రావచ్చా? రా. థ్యాంక్స్. కూర్చోవచ్చని అడగాల్సిన అవసరం లేదు. కూర్చో. థ్యాంక్స్. ఏంటి కొత్తగా పర్మిషన్లు అడిగి ఇంట్లోకి వస్తున్నావు? నువ్వు నాకు తెలిసిన పాత ఆకాష్లా ఉంటే నేను ముందటి స్వప్నలానే చనువుగా లోపలికొచ్చుండేదాన్ని. నువ్వు మారిపోయావు కాబట్టే నేను కూడా మారాల్సొస్తుంది. క్యాజువల్గా వచ్చావా? ఏదైనా పని ఉండి వచ్చావా? అంటే పని పాట లేకుండా నిన్ను డిస్టర్బ్ చేయడానికి వచ్చాననుకుంటున్నావా? అన్నీ నువ్వే అనుకుంటే నేనేం చేయగలను? నాకిష్టం వచ్చినట్టు అనుకునే స్వేచ్ఛ నాకుంది. తప్ప? విషయం ఏంటి? నీ లైఫ్లో జరగకూడని ఇన్సిడెంట్ ఏమైనా ఈ మధ్యకాలంలో జరిగిందా? నువ్వేదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావా? ఎందుకలా అడుగుతున్నావు? అలాంటి సిచ్యువేషన్లో ఉండుంటావని డౌట్ వచ్చింది. ఇంతకు ముందులా హ్యాపీగా ఉండటం లేదు. క్లోజ్గా ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఒంటరిగా ఉండటానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు. ఫోన్లొచ్చినా కూడా గదిలోనికి వెళ్లి తలుపులేసి మరీ మాట్లాడుతున్నావు. ఇదంతా చూస్తే నాకే కాదు ఎవ్వరికైనా డౌట్ వస్తుంది కాదా? నిజం. మరి ఎందుకలా ఉంటున్నావో చెప్పు ఆకాష్. నా పర్సనల్ మ్యాటర్స్ గురించి ఎవరితో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్తే ఏమవుతుంది? తెలుసుకుని ఏం చేస్తావు? నీ ఫ్రెండ్గా ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను. నేను చెప్పాను, ఇప్పుడు చెప్పాల్సింది నువ్వే. నేను ఎవరి సహాయం తీసుకోవాలనుకోవట్లేదు. ప్రాబ్లమ్స్ అయినా నేనే ఫేస్ చేయాలి, డెసిషన్స్ అయినా నేనే తీసుకోవాలి. సో నీ హెల్ప్ నాకు అవసరం లేదు. ఏదో తెలుసుకోవాలని ఏదో చేయాలని నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు. నీ భవిష్యత్తు గురించి ఏదైనా ఒక మంచి పని చేయడానికి ప్రయత్నించు. అదే మంచిది. మంచి పని అంటే? మంచేదో చెడేదో నేను చెప్తే తప్ప తెలుసుకోలేనంత అమాయకురాలువేం కాదు. చిన్నపిల్ల అంతకంటే కాదు. చాలా లాజికల్ గా మాట్లాడుతున్నావు. నాకు కొంచెం పని ఉంది. అంటే నన్ను వెళ్ళిపోమంటున్నావా? అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. స్వప్న, ఏంటి ఆడపిల్ల, అందులోనూ హౌస్ ఓనర్ కూతురు, కాఫీ టీ ఇవ్వకుండా పంపిస్తే బాగుండదని పిలిచావా? అలాంటి మర్యాదలేమీ చేయకపోయినా పర్వాలేదు, నాతో క్లోజ్ గా ఉంటే చాలు. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? కరెక్ట్ గా గెస్ చేశావు. ప్రేమించకుండా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు లేనే లేదు. ప్రేమించలేని హృదయం వంటగది లేని ఇల్లు లాంటిది. ప్రేమించలేని జీవితం టికెట్ లేకుండా చేసే జర్నీ లాంటిది. అసలు ప్రేమ ఇంకా చాలు. ప్రేమ గురించి నీకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ ఒక మంచి కుర్రను చూసి ప్రేమించు. అతనితో ప్రేమలో మునిగి తేలిన తర్వాత హ్యాపీగా పెళ్లి చేసుకో. వదినా, ఏంటమ్మా మా తమ్ముడితో మాట్లాడావా? ఏమన్నాడమ్మా? నేనొచ్చింది ఆకాష్ ఏమన్నాడో చెప్పడానికి కాదు. ముందా కత్తివ్వండి. దేనికమ్మా? కత్తెందుకు? ముందు ఇవ్వండి చెప్తాను. ఎందుకమ్మా? ఇవ్వండి. ఎందుకమ్మా నీకు? ఇవ్వండి. వద్దమ్మా. అయ్యో, కత్తివ్వండి. వద్దు, వద్దమ్మా, వద్దు. వద్దన్నాను. అయ్యో, అబ్బా. ముందు మీ తమ్ముడి దీంతో కసకస పొడిచి చంపేస్తాను. ఆ తర్వాత ఆకాష్ ఏం మాట్లాడాడో వచ్చి చెప్తాను. వద్దు, వద్దమ్మా. ఆగు, ఆగు, ఆగు. ఆగు. అబ్బా, వదలండి. ఎందుకు చావేశావ్? ఏం జరిగిందో చెప్పండి. చెప్పవేంటి? ఏం జరిగిందో ఆకాష్ ని చంపిన తర్వాత వచ్చి చెప్తాను. ఎందుకమ్మా? ఎందుకింత ఆవేశం? వద్దు, వద్దు, వద్దని చెప్పానా? ఇవ్వండి.
వద్దు, వద్దు, వద్దు. చెప్పు ఏం జరిగింది? నేను మీ తమ్ముడిని ప్రేమిస్తున్నానని మీకు తెలుసు కదా? అవును. ఆకాష్నే తప్ప మరెవ్వరినీ పెళ్లి చేసుకోనని మీ తమ్ముడితో చెప్పాను కదా? చెప్పావు. అన్నీ తెలిసి కూడా మరింకొకరిని పెళ్లి చేసుకోమంటున్నాడు. ఆడపిల్లతో ఎవరైనా అలా చెప్తారా? నా గురించి, నా ప్రేమ గురించి ఏమనుకుంటున్నాడు ఆకాష్? ఆకాష్ అన్న మాటతో నా గుండె ఎన్ని ముక్కలైపోయిందో తెలుసా? ముందొకణ్ణి, వాడు వర్కౌట్ కాకపోతే మరొకణ్ణి, వాడు కూడా కాకపోతే మరొకరిని ప్రేమించే చెత్త క్యారెక్టర్ అనుకుంటున్నాడా నాది? మీ తమ్ముడనే మాటలకి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఊరుకో స్వప్న, బాధపడకు. బాధపడకుండా ఎలా ఉండమంటారండి? ఎవరైనా ఒక అమ్మాయితో అలా అంటారా? ఒక ఛానల్ నచ్చకపోతే మరో ఛానల్ మార్చుకోవటానికి నా ప్రేమేమి టీవీ రిమోట్ కాదు. ఈ అమ్మాయిలా బాధపడటంలో అర్థం ఉందే. మా తమ్ముడు చాలా మంచివాడు స్వప్న. ఏదో వాడి మనసు బాగోలేక అలా అనుంటాడులేమ్మా. మంచివాడు కాబట్టి నేను ప్రేమించాను. ప్రేమించినందుకు నన్నెంత చులకన చేసి మాట్లాడతాడు అనుకోలేదు. నా వెంట పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని మీ తమ్ముడు వెంట పడినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పాడు.